చామదుంపలు కర్రీ చేసుకుందాం ఇవాళ. చామదుంపలు శుభ్రంగా 3 సార్లు కడిగి నీట్గా ఒక 2 విజిల్స్, 3 రాకూడదు, ఒక 2 విజిల్స్ మాత్రమే వచ్చాక కట్టేసేయండి. దుంపలు కూర చేసినప్పుడు చిన్న చిట్కా, కుక్కర్లో ఉడకబెట్టి ఓపెన్ చేసిన తర్వాత 2 విజిల్స్ తర్వాత మెత్తబడిపోయి అనుకోండి కూర చేయండి. కొంచెం మంచిగా తొక్క ఒలిచి దాని తర్వాత కూడా కొంచెం గట్టిగా ఉందనుకోండి ఫ్రై చేయండి. సో తిన్నంటారా ఏంటి, ఉండడమే ఎక్కువ. సో తినాలి చచ్చినట్టు. ఇప్పుడు మనం ఇవాళ ఫ్రై వండుకుందాం. ఉల్లిపాయలతో ఈ తొక్కోల్చుకొని ఇవి గట్టిగా ఉన్నాయి కాబట్టి కొంచెము మంచిగా ఉల్లిపాయలు తరుక్కొని రెడీగా పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం. ఓన్లీ ధనియాల పొడి, మనము జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసుకుంటాం అంతే. ఈ ఫ్రైలో చాలా ఈజీగా ఉంటుంది. చూడండి రెసిపీ. ఆయిల్లో కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసారు. కరివేపాకు అలా ఫుల్గా ఎందుకు వేసారంటే నచ్చిన వాళ్ళు ఫుల్గా తింటారు, లేదంటే వీళ్ళు ఒక్కొక్క ఆకు ఏరుకుంటూ పోతూ ఉంటే టైం పడుతుంది. శుభ్రంగా కడుక్కోండి. తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత శుభ్రంగా గరిటతో మళ్ళీ ఇది కూడా లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఇందులోనే కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక కొంచెం ఉప్పు, పసుపు వేసుకోండి. ఉల్లిపాయల మీద ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకుందాం. బాగా ఫ్రై చేయండి. ఇవి ఒక ముక్కని 2 ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇవి అందులో కలిపేసేయాలి. ఆనియన్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత మనము ఈ చామదుంపలు కట్ చేసుకున్నాను ఇలా వేసుకుంటాం. సో బాగా కలిపి కొంచెం ఆయిల్ పడితే వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. కలిపిన తర్వాత 10 మినిట్స్ అయిన తర్వాత రెసిపీ రెడీ. చామదుంపలు ఫ్రై విత్ కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి. రెసిపీ కావాలంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.